నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ రుణమాఫీ మోసంపై జంగ్ సైరన్ మోగించిన బీఆర్ఎస్ చేవెళ్లలో కేటీఆర్ ఆలేరులో హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నేటి బీఆర్ఎస్ నిరసనలను సర్కార్ అడ్డుకునే యత్నం పలు జిల్లాల్లో గులాబీ నేతలకు పోలీసుల నోటీసులు పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు రాష్ట్ర ప్రజలపై దయ ఉంచమని యాదాద్రిలో వేడుకోనున్న హరీష్ ఎఫ్టీఎల్ పరిధిలో గుత్తా పొంగులేటి కేవీపీ వివేక్ ఫామ్ హౌస్లు కాంగ్రెస్ నేతల రాజభవనాలు కూల్చే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ వచ్చే నెల నుంచి జనగణన 18 నెలలు కొనసాగే అవకాశం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి అప్డేట్ చూస్తే అడ్డగోలు హామీలు ఇవ్వడం తర్వాత నాలుక మడతేయడం కాంగ్రెస్కే చెల్లు ఒకే దఫాలో మొత్తం రుణమాఫీ అంటూ ప్రగల్భాలు పలికిన సర్కార్ ఇప్పుడేమో వాయిదా రాగాలు తీస్తోంది రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయిందని మొన్న సీఎం రేవంత్ రెడ్డి జబ్బల్చర్చారు తాజాగా సగం మంది రైతులకే మాఫీ అయిందని మంత్రి తుమ్మల కుండబద్దలు కొట్టారు మరోవైపు కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై మండల కేంద్రాల్లో ఇవాళ బీఆర్ఎస్ ధర్నాలకు దిగుతోంది ఈ నిరసనలను అడ్డుకునేందుకు సర్కార్ పోలీసులను వాడుకుంటోంది అడ్డగోలు హామీలు ఇవ్వడం తర్వాత నాలుక మడతేయడం కాంగ్రెస్కే చెల్లు ఒకే దఫాలో మొత్తం రుణమాఫీ అంటూ ప్రగల్భాలు పలికిన సర్కార్ ఇప్పుడేమో వాయిదా రాగాలు తీస్తోంది రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయిందని మొన్న సీఎం రేవంత్ రెడ్డి జబ్బల్చర్చారు తాజాగా సగం మంది రైతులకే మాఫీ అయిందని మంత్రి తుమ్మల కుండబద్దలు కొట్టారు మరోవైపు కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై మండల కేంద్రాల్లో ఇవాళ బీఆర్ఎస్ ధర్నాలకు దిగుతోంది ఈ నిరసనలను అడ్డుకునేందుకు సర్కార్ పోలీసులను వాడుకుంటోంది ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రులే ఒప్పుకుంటున్నారు రైతులకు ఇచ్చిన మాట తప్పమని చెబుతున్నారు నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పును ఒప్పుకుంటే నేడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రభుత్వం చేసిన తప్పును బయటపెట్టారు రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతులు డాటా ఉన్నదని వాళ్ళు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో 31,000 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు వీరంతా 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్నవారేనని అన్నారు అయితే బ్యాంకుల తప్పిదాలు సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు 2 లక్షలకు పైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏం చేయాలనే అంశంపై కేబినెట్ లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర ఆదాయాన్ని బట్టి ఆ రుణాలను కూడా దశల వారీగా మాఫీ చేస్తామని అన్నారు అయితే 2 లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తం కట్టాల్సి ఉంటుందని ఆ తర్వాతే వారికి మాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు
మంత్రి తుమ్మల మాటలను బట్టి ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నట్లు స్పష్టమవుతోంది. రుణమాఫీకి అర్హులు 41 లక్షలు ఉంటే 22 లక్షల మందికే మాఫీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అంటే ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టామని చెప్పకనే చెప్పారు. రుణమాఫీ కాని వారందరికీ పూర్తి చేస్తామని చెబుతున్న మంత్రి ఎప్పటిలోపు ఆ పని చేస్తారనేది చెప్పకపోవటం గమనార్హం. ఇక 2 లక్షల పైన రుణాలున్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. నిధులున్నప్పుడే వీరికి మాఫీ చేసేలా ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. క్యాబినెట్లో నిర్ణయం నిధులు అన్న మంత్రి మాటలను వింటుంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకే దఫాలో కాకుండా విడతల వారీగా వీళ్లకు రుణమాఫీ అవుతుందని తెలుస్తోంది. రెండు లక్షల రూపాయల పైన రుణాలకు సంబంధించి త్వరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దశల వారీగా మాఫీ చేస్తామనడం పైన రైతాంగం బగ్గుమంటుంది. ఇప్పటికే రుణమాఫీ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేశారని, వాటి ప్రకారం రుణమాఫీ చేసినప్పుడు మళ్లీ కేబినెట్ నిర్ణయం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు కేబినెట్ భేటీ అయ్యేదెప్పుడో, చర్చించేదెప్పుడో, నిబంధనలు రూపొందించేదెప్పుడో, రుణమాఫీ చేసేదెప్పుడో అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. కేబినెట్లో చర్చ, నిబంధనల పేరుతో కాలయాపన చేసేందుకు, ఈ సాకుతో మొత్తంగా రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 9న రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాట 6 నూరైనా తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించిన ఆగస్టు 15 వరకు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దేవుళ్లందరిపైన ఒట్టు పెట్టి మరీ సీఎం రేవంత్ చెప్పారు. ఇలా ఎన్నికల పబ్బం గడుపుకునేందుకు రేవంత్ రెడ్డి రుణమాఫీపై అప్పటి మందం హామీలిచ్చి తర్వాత నాలుక మడతేశారు. అలాగే ఇచ్చిన హామీపైన అబద్ధాలు చెప్పటం కాంగ్రెస్ మంత్రులకే చెల్లింది. నాడు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పగా ఇప్పుడేమో చిన్న సన్నకారు రైతులకే ఆ మాటిచ్చామని తుమ్మల చెప్పడం విస్తుగొలుపుతుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 వరకు రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాకపోవడంతో మంత్రి సైతం నాలుక మడతేశారన్న విమర్శలు వస్తున్నాయి. మాటలతో మాయ చేసి అన్నదాతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బ్యాంకుల తప్పిదం, సాంకేతిక కారణాల వల్లే రుణమాఫీ జరగలేదంటూ మంత్రులు నెపాన్ని బ్యాంకుల మీదకి తోసివేసే ప్రయత్నం చేయడంతో రైతన్నలు బుధవారం బ్యాంకుల మీదకి దండెత్తారు. మాకెందుకు మాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులను నిలదీశారు. దీంతో అనేక చోట్ల బ్యాంకులకు తాళాలు వేయటం లేదా పోలీసు భద్రతతో నడిపించడం కనిపించింది. రేవంత్ సర్కార్ రైతులకు చేసిన రుణమాఫీ మోసంపై ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. చేవేలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆలేరులో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలంతా వారి వారి మండలాల్లో ధర్నాలో పాల్గొంటారు. దీంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ ధర్నాలకు ప్రభుత్వ అనుమతి లేదని, వాటికి వెళ్లొద్దంటూ బెదిరింపులకు దిగుతోంది. వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నిజామాబాద్ తదితర అనేక జిల్లాల పోలీసులు రైతులకు నోటీసులు జారీ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ డ్రామాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. చేసింది రవ్వంతా, చెప్పుకునేది కొండంతా అని ఎద్దేవా చేశారు. మాఫీ కాని రైతులు కడుపు మండి రోడ్డెక్కితే రేవంత్ ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొట్టమొదటి రోజే కొలువు తీరిన మరుక్షణమే మొదటి సంతకంతో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం, ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి
నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము, మా వల్ల కాలేదు, మేము ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు, అసత్యాలు, మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రగులుతున్న రైతు లోకం, రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు, ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండల్లో 4 రైతుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టి, కేసులు పెట్టి, వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ మోసంతో రైతుల నిరసనలో రాష్ట్రం అట్టుడుగుతోంది. ఇచ్చిన మాట తప్పారని ప్రశ్నిస్తున్న రైతులపై సర్కార్ కేసులు పెడుతోంది. రుణమాఫీ విజయవంతమని సీఎం చెప్తుంటే మరోవైపు కాలేదంటున్న మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. 30% రైతులకు రుణమాఫీ చేస్తే 100% ఎలా అవుతుంది? అందుకే దగా పడిన రైతుల తరపున బీఆర్ఎస్ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. అన్ని మండల కేంద్రాల్లో రైతుల ధర్నాలకు పిలుపునిచ్చింది. నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు, ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండల్లో 4 రైతుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టి, కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223 రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది
ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తుంటే మరోవైపు మంత్రులు కాలేదని అంటున్నారని ఆయన అన్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరం కలిసి యాదాద్రి దేవాలయంలో పూజలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రేపటి రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనొద్దని బీఆర్ఎస్ శ్రేణులకు నోటీసులు ఇస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. ఎవరైనా నిరసన తెలిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. రాజకీయ వేధింపులు, బెదిరింపుల కోసం తీసుకువచ్చిన హైడ్రా రేవంత్ పాలిట శాపంగా మారుతుందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కొనసాగుతున్న హైడ్రా అక్రమ కూల్చివేతలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కాంగ్రెస్ నేతలు కట్టుకున్న ఫామ్ హౌస్లు కూడా కూల్చాలని డిమాండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు ఎప్పుడు కూలుస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చడానికి అంటూ తెర మీదికి హైడ్రా సంస్థ అసలు ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, రియల్ ఎస్టేట్ సంస్థలను బ్లాక్మెయిల్ చేయడానికి అని పలువురు అనుమానిస్తున్నారు. రేవంత్ సర్కార్ చర్యలు ఆ అనుమానం నిజం చేసేలా ఉన్నాయి. సంస్థ పెట్టిన నెలలోపే 2 ప్రతిపక్ష పార్టీలకు చెందిన భవంతుల మీద హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. అదే సమయంలో సోషల్ మీడియాలో డజన్ల కొద్దీ కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టుకున్న ఫార్మా హౌజుల వివరాలు బయటకి వచ్చాయి. మరి కాంగ్రెస్ నాయకుల అక్రమ భవంతులు ఎప్పుడు కూలుస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా జనం ప్రశ్నించడంతో రేవంత్ సర్కార్ ఉలిక్కి పడుతోంది. రేవంత్ చేసిన కోతి పని చివరికి తమ కిందికే నీళ్లు తెచ్చింది అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రేవంత్ పిచ్చి పనుల వల్ల కాంగ్రెస్ సర్కార్ చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. విపక్ష నేతలపై కక్ష సాధింపు కోసం తెచ్చిన హైడ్రా ఇప్పుడు రేవంత్ పాలిట భస్మాసుర హస్తం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. స్నేహితుడి ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తీసుకున్నానని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే తానే కూలగొట్టిస్తానని అన్నారు. నిజానికి కాంగ్రెస్ బడా నేతలు, మంత్రులు పొంగులేటి, మహేందర్ రెడ్డి, మధు యాష్ కీలకే ఎఫ్టీఎల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయని ఆధారాలు చూపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తా, హైడ్రా అధికారులను తీసుకుని పోదామని సవాల్ విసిరారు. పొంగులేటి తమ్ముడు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నారు. వివేక్ ఫామ్ హౌస్ ను ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా కట్టారని ప్రశ్నించారు. మంత్రుల ఫామ్ హౌస్లతోనే కూల్చివేతలు ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా.
రేవంత్ పాలిట హైడ్రా భస్మాసుర హస్తం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చడానికి తెర మీదకి వచ్చిన హైడ్రా ప్రతిపక్ష నేతలు రియల్టర్లను బ్లాక్మెయిల్ చేయడానికే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అనే సవాళ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు జనాభా లెక్కలు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2021 ఏడాదిలోనే జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్ నెల నుంచి జనాభా లెక్కలను ప్రారంభించాలని కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 2026 మార్చి నాటికి 15 సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా కేంద్రం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. 10 ఏళ్లకు ఒకసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2001లోనే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అప్పుడు కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడింది. అప్పటి నుంచి పలు కారణాలతో జనగణన వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్లో ప్రారంభమైతే కొత్త సర్వే పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రధాని కార్యాలయం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉందని వెల్లడించాయి. జనగణనను చేపట్టే కేంద్ర హోంశాఖ, కేంద్ర గణాంకాల శాఖలు కాల పరిమితిని నిర్ణయించాయని 2026 మార్చి నాటికి 15 సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ అధికారులు తెలిపారు. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, గణాంకాల శాఖ నుంచి ఎటువంటి ధృవీకరణ రాలేదు. జనగణన జాతీయ జనాభా నమోదు ప్రక్రియ కోసం ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 1309.46 కోట్లను కేటాయించారు. 3 ఏళ్ల క్రితం నాటి కేటాయింపులతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే. 2021-22లో జనగణనకు 3768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక జనగణన ఆలస్యంపై పలువురు నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర గణాంక సర్వేల నాణ్యతపై ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం చాలా వాటికి 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. గత ఏడాది ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. 1950లో ఐక్యరాజ్య సమితి జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ #1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కింద కనిపిస్తున్న QR కోడ్లను స్కాన్ చేస్తే చాలు. లోకల్ టు గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వార్త ఇక మీ అరచేతిలోనే ఆవిష్కరిస్తాం. టీ న్యూస్లో ప్రసారం అయ్యే ప్రతి వార్తను మీ మొబైల్ తెర మీదే చూడొచ్చు.